ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎంతోమంది లెజెండ్స్ వాళ్ళ అవార్డ్స్ రివార్డ్స్ చూపించాం. ప్రజెంట్ మనం ఒక లెజెండరీ యాక్ట్రెస్ ఇంటి దగ్గరికి వచ్చాం. అట్ ది సేమ్ టైం మనందరికి ఇష్టమైన ఒక హీరో కూడా వాళ్ళ అబ్బాయి. హీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ హీరో తరుణ్. ఇప్పుడు రోజారమణి గారి ఇంటి లోపలికి వెళ్తున్నాం అనమాట. సో ఇల్లు చాలా బాగుంది, ఒక బృందావనంలాగా అనిపిస్తుంది. ఎంట్రీలోనే అన్ని గ్రీనరీ ఇవన్నీ కూడా. రోజారమణి గారి గురించి మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు, ఎందుకంటే 54 సంవత్సరాలైంది ఇండస్ట్రీకి వచ్చి. 1967 భక్త ప్రహ్లాద, శివ శివ శంకర భక్తవ శంకర అని మెళ్ళో పాము వేసుకొని ఆ రోజుల్లోనే నేషనల్ అవార్డు సాధించిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి 1967లో ఆ సినిమా హిట్ అయిన తర్వాత యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్గా, యాజ్ ఎ హీరోయిన్గా, యాజ్ ఎ యాక్ట్రెస్గా అండ్ లీడింగ్ యాక్ట్రెస్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెనుతిరిగి చూసుకోలేదు. దాదాపు 100కు పైగా చిత్రాలు చేసిన గొప్ప నటీమణి. అలానే 400 పైగా చిత్రాలకి డబ్బింగ్ చెప్పిన ద గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఎంతోమంది హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పారు. బట్ 1981 ఐ థింక్ ఒరియా హీరో చక్రపాణి గారిని కళ్యాణం అయిన తర్వాత ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి కూడా ఎక్కువ డబ్బింగ్ ఆర్టిస్ట్గానే ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ రోజారమణి గారు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ని మీ అందరికీ చూపించబోతున్నాను ఈ మదర్స్ డే సందర్భంగా. ఒక మదర్, ఒక ఉమెన్ అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, సాధించే సత్తా ఉంది అని ప్రూవ్ చేసిన కొంతమంది లెజెండరీ యాక్టర్స్ అందరినీ కూడా మీకు చూపించగలిగాము. చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాద్లో. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ లెజెండరీ యాక్ట్రెస్ గురించి కూడా మీకు చెప్పబోతున్నాను. చూడండి ఒకసారి ఆమె సాధించిన అచీవ్మెంట్స్. ఇది కింద ఆఫీస్ రూమ్ అనమాట. ఆఫీస్ రూమ్లో కొన్ని అచీవ్మెంట్స్ మీకు కనపడుతూనే ఉన్నాయి. అండ్ సార్ కూడా ద గ్రేట్ హీరో, ఒరియా హీరో చక్రపాణి గారు. ఆయన గురించి కొత్తగా చెప్పక్కర్ల పని లేదు. ఇప్పుడున్న యూత్ తెలియకపోయినా కానీ ఆయన ఒకప్పుడు ఒక స్టార్ అనమాట. ఇక్కడ మనకు తెలుగులో మెగా స్టార్ అని ఎలా చెప్పుకుంటామో ఆయన ఒడియాలో అంత పెద్ద హీరోగా చెప్పుకుంటారు చక్రపాణి గారిని. సో చక్రపాణి గారు కూడా తర్వాత కళ్యాణం అయిన తర్వాత హైదరాబాద్లోనే ఇక్కడే వాళ్ళ లైఫ్ కెరీర్ని స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత వాళ్ళ ఇంటి నుంచి ఒకే ఒక్క హీరో తరుణ్ వచ్చారు. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్గా తను నేషనల్ అవార్డు తీసుకున్నారు. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళ మదర్ కూడా నేషనల్ అవార్డు తీసుకున్నారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు మీకు సార్ చాలా బిజీగా ఉన్నారు. సో రోజారమణి గారి హస్బెండ్ ద గ్రేట్ హీరో చక్రపాణి గారు. కనపడుతుంది కదా తరుణ్ గారి కార్ జాగువార్ బ్లూ అనమాట. నాకు చాలా ఇష్టమైన కార్ ఇది కూడా. చూడండి ఎంత పొడుగు ఉందో, పడవంత ఉంది ఇది. అండ్ కార్ల కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి రోజారమణి గారి ఇంట్లో. అండ్ బెంచ్ అండ్ రేంజ్ రోవర్ జాగువార్ ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు చాలా ఇష్టమైన కలర్ కూడా ఇది. ఒకసారి పైకి వెళ్దాం. ఇంకో కొన్ని అవార్డ్స్ రోజారమణి గారు అచీవ్ అయిన చాలా అవార్డ్స్ని నేను చూపిస్తాను ఈరోజు. ఎస్, ఫైనలీ 5 వీక్స్ నుంచి వెయిట్ చేస్తున్న హోమ్లోకి నేను వచ్చేసాను అనమాట. చూడండి ఎన్ని అచీవ్ అయ్యారు. యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ హీరోయిన్గా, యాజ్ ఎ యాక్ట్రెస్, సపోర్టింగ్ క్యారెక్టర్స్గా ఎన్నో చేశారు ఆమె సాధించిన అచీవ్మెంట్స్ అన్నీ ఇన్ని కాదు. దాదాపు 100కు పైగా చిత్రాలు, 400కు పైగా డబ్బింగ్ చిత్రాలు చేసిన ద గ్రేట్ 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 లెజెండరీ యాక్ట్రెస్ రోజారమణి గారు. వీటి గురించి నేను మాట్లాడే కన్నా కూడా ఒకసారి రోజారమణి గారి మాటలో విందాం. అండ్ అసలు ఇన్ని ఎలా అచీవ్ అయ్యారు యాజ్ ఎ హీరోయిన్గా, యాజ్ ఎ యాక్ట్రెస్గా, యాజ్ ఎ మదర్గా ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ అసలు ఎలా లీడ్ చేస్తున్నారో తన మాటలో తెలుసుకుందాం. సో రోజారమణి గారు ఎంట్రీ ఇస్తున్నారు అనమాట ఇప్పుడు. శివ శివ శంకర
బద్దవి శంకర శంభో శంకర. పాడండి. అమ్మ పాట పాడవయ్యా, మదర్స్ డే. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. బంగారపు మూట పైన ఫ్లోర్. ఎప్పుడు అదే బంగారు మూట, డబ్బులు. సూపర్. ఏదో పరమవీర చక్ర బిరుదు ఇస్తున్నట్టు ఇస్తున్నా. ఓకే, అసలు ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యారు మీరు? మీకోసం ఇంత గ్లామర్ ఉంటే మరి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. very happy to ఐఎమ్ see వెరీ you. హ్యాపీ. నువ్వు కూడా ఎంత బాగా అచీవ్ చేసావు. మరి అదొకటే కాకుండా చారిటీ చేస్తున్నావు, ఎంతమందికో హెల్ప్ చేస్తున్నావు. రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ అమ్మా. ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా చేస్తావు. 5 years నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ ఇంట్లో కోట బద్దలు కొడదాం. సో ఎట్టకేళ్ళకి ఇప్పుడైతే నాకు కుదిరింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి అమ్మలందరికి కూడా జన్మ జన్మలు రుణపడి ఉండొచ్చు చాలామంది కొడుకులు కూతుర్లు కూడా. ఎందుకంటే యాజ్ ఎ సక్సెస్ఫుల్ హీరోయిన్, యాజ్ ఎ సక్సెస్ఫుల్ చైల్డ్ ఆర్టిస్ట్, యాజ్ ఎ సక్సెస్ఫుల్ లీడింగ్ యాక్ట్రెస్, యాజ్ ఎ సక్సెస్ఫుల్ మదర్, యాజ్ ఎ సక్సెస్ఫుల్ వైఫ్, ఇండస్ట్రీలో నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉన్నారా ఆ లిస్ట్లో ఎప్పుడు మీరు ఉంటారమ్మా. ఎందుకంటే మీరు సక్సెస్ అయ్యారని చెప్పడానికి నిదర్శనం ఇవన్నీ. నువ్వు బంగారు మూట అన్నావే, ఇవే నా బంగారు మూటలు ఇవే. ఎస్, సూపర్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు? మీకు ఫస్ట్ వచ్చిన నేషనల్ అవార్డు? నేషనల్ అవార్డు అది ఫోటోలో ఉంది, చూపిస్తాను. Yeah. తర్వాత ఇది ప్రహ్లాద, భక్త ప్రహ్లాద. భక్త ప్రహ్లాద 1967లో మన నంది అవార్డు అది. ఓ, అప్పుడు ఆ రోజుల్లో నంది అవార్డు. ఓకే. ప్రహ్లాద్ చాలా ఉన్నాయి, అటుపక్క ఉన్నాయి. ఇది ఓసిత్ కదా, ఇది నంది అవార్డు. ఇది ఓకే. సో ఇది ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ మలయాళం పిక్చరు 13 ఏళ్ళప్పుడు. సో ఇవన్నీ ఇంకా ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా ఉన్నాయి. బట్ తరుణ్ గారికి కూడా ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చింది కదా? ఫస్ట్ నేషనల్ అవార్డు, నంది అవార్డు. నంది అవార్డు. తరుణ్ గారికి ఎక్కడ ఉన్నాయి? తరుణ్ గారి నందులు ఇవిగో. ఓ, ఇవి తరుణ్ గారి ఇవన్నీ నందులు, అది నేషనల్ అవార్డు. ఓకే. తరుణ్ గారికి 1991లో వచ్చిన ఫస్ట్ నేషనల్ అవార్డు అంజలి సినిమాకి. అవును. ఇవన్నీ నంది. నందులు. ఒకటి మనసు మమత, ఒకటి తేజ, ఒకటి వండర్ బాయ్ సీరియల్, అదేమో అంజలి నేషనల్ అవార్డు. ఇంకా ఇవన్నీ ప్రియమైన నీకు, నువ్వే కావాలి, చాలా ఉన్నాయి చెప్తే ఇప్పుడు నీ ఎపిసోడ్ అంతా అవార్డ్స్ గురించి అయిపోతుంది. అవును, అవ్వాలి. ఇది షోనే లెజెండరీ యాక్టర్స్ విత్ దేర్ అవార్డ్స్. ఓకే. ఎందుకంటే మీరు ఏం అచీవ్ అవ్వారు అట్లీస్ట్ ఇప్పుడున్న జనరేషన్కి తెలియాలని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నమే మాది. అండ్ ఇది కలమయూక. ఏవో బిరుదులు ఇస్తూనే ఉంటారు. ఎన్ని ఇచ్చినా అమ్మ ఫస్ట్. ఎస్. ముందుగా ఈవేళ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే అందరు అమ్మలకి, ముఖ్యంగా మా అమ్మగారికి లేరు కానీ మా అమ్మకి, మీ అమ్మగారికి. థ్యాంక్ యూ. సూపర్. ఒకసారి ఈ అవార్డ్స్, ఈ గ్యాలరీలో ఉన్న అవార్డ్స్ ఒకసారి చూద్దాం. ఇవి ఏంటమ్మా? చాలా సినీ గోర్ అంటే ఇవేనా? ఇవి సినీ గోయర్స్ అని అన్ని సంవత్సరాలు వచ్చినాయి నాకు. ఓ మై గాడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇయర్స్ కంటిన్యూగా సినీ గోయర్స్ అవార్డు. అంటే చిన్నప్పటి నుంచి హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్నీ వచ్చినాయి. ఓకే, అన్నీ వచ్చినాయి. ఇదేమో మా అసోసియేషన్ వారు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసినప్పుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్. అలాగే డబ్బింగ్ కూడా సిల్వర్ జూబ్లీ అవార్డు రామానాయుడు గారి పేరు మీద ఇచ్చారు. ఓకే. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ 2 సార్లు వచ్చినాయి. చక్రపాణి గారికి వచ్చినాయి, నాకు వచ్చింది. ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయమ్మా అవార్డ్స్. ఇవన్నీ ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెన్నైలో చాలా గ్రాండ్గా చేసేవారు వాళ్ళు. ఓకే. అవి అన్ని అవార్డ్స్ నాకు వచ్చినాయి అన్ని సినిమాలకి. ఓ గ్రేట్. అండ్ రీసెంట్గా చైల్డ్ ఆర్టిస్ట్ రీయూనియన్ చేశాను. ఊరికనే అందరూ రీయూనియన్ అని కాలేజ్ వాళ్ళు 80s వాళ్ళు కలుస్తున్నారు కదా, ఎందుకు మనం చిన్న పిల్లలు అందరూ యాక్ట్ చేసిన వాళ్ళు 50 years బ్యాక్ యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చెన్నైలో ఒకటి చేశాను, సక్సెస్ అయింది. అది మళ్ళీ ఇక్కడ చేశాను. దాని చైన్ ఇంకా 2 ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. సో ఎనీహౌ చూడండి, అప్పుడు ఎంత అందంగా ఉంటారు. అంటే ఇప్పుడు లేనా? అంటే ఇప్పుడు అంటే మీరు రామారావు గారితో ఒక సాంగ్ ఉంటుంది కదా, మీరు కళ్ళు లేకుండా. ప్లీజ్ అదేంటిది, ఏమని వర్ణించను. అవును,
ఒకసారి ఒక 2 లైన్స్ సింగర్ పాడుతా ఉన్నారు కదా మీరు. అంటే నువ్వు పాడు నేను పాడు. ఏమని వర్ణించను నా కంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వును నా ఇల వేల్పును ఏమని వర్ణించను. అదేంటంటే రామారావు గారి చెల్లెలుగా 2 సినిమాలు చేశాను, కూతురుగా 2 సినిమాలు చేశాను. ఫస్ట్ పిక్చర్ ఆయన డైరెక్షన్లో చేశా, తాతమ్మ కళ. ఓకే. కానీ ఈ పాట చాలా పెద్ద హిట్ అయిపోయింది, సూపర్ డూపర్ హిట్. చాలా హిట్. అంటే సిస్టర్ సెంటిమెంట్తో ఉంది. ఒక పాట కారణంగానో ఏమో తెలీదు, ఆయనది 100th ఇయర్ సెలబ్రేషన్స్లో 5 times ఎన్టీఆర్ గారు అవార్డు నాకు ఇచ్చారు. గ్రేట్. నాకు నిజంగా అది ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది ఆయన పేరు మీద తీసుకోవడం. సూపర్. అమ్మా, ఇది ఫస్ట్ సినిమాలో ఫామ్ వేసుకున్నారు కదా, అది మీరే తెచ్చుకున్నారంట కదా, అప్పటి నుంచి ఇక్కడే ఉందంటే ఎక్కడది? అవునా? తెచ్చుకోలేదు, పాము నిజంగానే వేశారు. అప్పుడు భయపడలా, కానీ ఇప్పుడు పాము అంటే పరిగెడతాను. తెలిసి తెలియని వయసులో. అలా కాదు, అప్పుడు ఎందుకు తెలియదు, 5 ఏళ్ళకి పాము తెలీదా? తెలుసు. పులి, సింహం, పాము అన్నీ తెలుసు. ఓకే. అప్పుడు భయపడలా. గ్రేట్. ఇల్లు మటుకు ఇంటీరియర్ వేరే లెవెల్లో ఉంది. ఎవరిది ఇదంతా? తరుణ్ గారిదా, లేకపోతే చక్రపాణి గారిదా, లేకపోతే రోజారమ్ని గారిదా? ఈ టేస్ట్ అంతా అందరం ఉంటాం. వైట్ ప్యాలెస్. టేస్ట్ ఎక్కువ బాబు పాప. ఓకే. వైట్ అంటే ఇష్టం అందరికీ. బ్లాక్ అండ్ వైట్ ఇష్టం. ఓకే. ఇంట్లో ఉన్న థియేటర్, సినిమా థియేటర్. సో ఇల్లు అయితే చాలా బాగుంది. అండ్ అంతా వైట్, ఎక్కడ చూసినా వైట్ మహిమ. వైట్, ఎల్లో. వైట్ ప్రశాంతతకి చిహ్నం కదా. చాలా పెద్దగా ఉంది ఇల్లు కూడా. ఏంటయ్యాను లవ్లీ ప్యాలెస్ అన్నమాట ఇది. ఓ, ఇక్కడ ఇంకా చాలా ఉంది ఇల్లు, నేను ఇంకా ఆఫే అనుకున్నాను. నువ్వు హోమ్ టూర్ తర్వాత చదువు కానీ దా ఇక్కడ కూర్చో, నీకు తెలివి తెలుసులే నాకు. దా, ఆల్రెడీ అయిపోయింది కూడా. సో నిజంగా రోజారమ్ని గారు ఇక్కడ కూర్చోని నేను చాలా హ్యాపీ అండి మిమ్మల్ని ఈరోజు కలవటం. అండ్ ఈ మదర్స్ డే సందర్భంగా ఒక సక్సెస్ఫుల్ మదర్ దగ్గరికి ఇంకొక సక్సెస్ఫుల్ సన్ వచ్చాడు అనుకుంటున్నాను. నిజమే, అందరికీ సన్ లాంటి వాడు. థ్యాంక్ యూ. నిజంగా.